నాన్న ఏమయ్యా? నాన్న 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 ఏమయ్యా? నాన్న నాయనా మనం ఎవరినో గుర్తేసినట్టున్నామే. లేవయ్యా. సరేడి. ఏమయ్యా? లేవయ్యా. లేరమ్మయ్యా. ఏమయ్యా? ధరణి, ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పదవే. ఇంతసేపైనా ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? అసలు వీళ్ళెక్కడున్నట్టు, ఏమైనట్టు? అందుకే వీళ్ళని ఎక్కడికి పంపించకూడదనేది. మనలో వచ్చేసింది చూసావా, సేఫ్గా తీసుకొచ్చాను. ఇప్పటికైనా నమ్ముతావా నా డ్రైవింగ్ పర్ఫెక్ట్ అని? సంతోషించాలి, ఇప్పటికే లేట్ అయింది. త్వరగా పద. మళ్ళీ స్టార్ట్ చేయాలా? లోపలికి వెళ్దాం. నీకు దండం పెడతాను, పద. పిల్లలకి ఫోన్ చేసినా కలవట్లేదు, డ్రైవర్ ఫోన్ నెంబర్ కూడా కలవడం లేదు. అయ్యో నాయనా, కార్ దిగు. జాగ్రత్త. ఏంటక్క, నువ్వు ఇంకా పడుకోలేదా? రే, ఫ్రెండ్ బర్త్డే పార్టీ కని సంజన నయనాలు సాయంత్రం అనగా వెళ్లారు. ఇంతవరకు రానేలేదు. ఏమైందోనని టెన్షన్గా ఉందిరా. వెళ్ళింది ఫ్రెండ్ బర్త్డేకి కదా, వచ్చేస్తారు. నువ్వు టెన్షన్ పడకు. ఎదిగిన ఆడపిల్లలు ఇంతవరకు రాలేదంటే తల్లికి టెన్షన్ కాక ఇంకేం ఉంటుందిరా. పిల్లలు వద్దన్నారని నిన్ను అనవసరంగా ఆపాను. నిన్ను పంపించినా బాగుండేది. అక్క వచ్చేస్తారు, నువ్వు కంగారు పడకు. లేదురా, పిల్లల్ని చూసేదాకా నా మనసులోనే ఉండదు. అక్క, వాళ్ళ ఫ్రెండ్స్ అడ్రస్ ఉంటే చెప్పక్క, నేను వెళ్ళి తీసుకుని వస్తాను. తెలీదురా, త్వరగా వస్తారన్న నమ్మకంతో పంపాను. కానీ నన్ను ఇలా టెన్షన్ పెడతారని అస్సలు అనుకోలేదు. సైలెంట్ గా ఉండు, మాట్లాడుకో. అమ్మయ్యా. అమ్మో, డోర్. అమ్మయ్యా.
అక్క ఇద్దరం కలిసి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుందాం. ఎక్కడని తెలుస్తుంది. సరే పద. రే, నైనా రూమ్ లో నుండి సౌండ్ వస్తుందేంటి? పద చూద్దాం. ఆ. అయ్యో సంజన, నాయనా తలుపు తీయండమ్మా. సంజన, ఏంట్రాయుడు మంచి నిద్రలో ఉండగా డిస్టర్బ్ చేస్తున్నావు. నైనా ఎక్కడా? తను పడుకుంది అత్తయ్య. అసలు మీరెప్పుడు ఇంటికి వచ్చారమ్మా? అత్తయ్య ఫోన్ చేసిన వెంటనే వచ్చేసాం. హాల్లో ఎవరూ లేకపోయేసరికి మీరందరూ పడుకున్నారనుకుని మేము వచ్చి పడుకున్నాం. మీకు ఫోన్ చేసిన దగ్గర నుంచి నేను కింద హాల్లోనే ఉన్నాను. మరి మీరెప్పుడొచ్చారు? మేము వచ్చేటప్పటికే మీరు పక్కకి వెళ్ళి ఉంటారు అత్తయ్య. ఆ గ్యాప్లో మేము వచ్చేసి ఉంటాం అంతే. సరే, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. గుడ్ నైట్ అత్తయ్య. మనం ఇంత మాట్లాడుతున్నా నైనా ఏంటి అసలు కదలడమే లేదు. ఒకసారి తనని లేపు. నేను లేపుతానుండు. హ. అత్తయ్య, ఆహా. పాపం తను పార్టీలో అందరికీ హెల్ప్ చేసింది, అందుకే బాగా టైర్డ్ అయిపోయి పడుకుంది.